హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎం టెక్ ట్రేడర్. సో ఇంకొక 30 సెకండ్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. సో మార్కెట్ గత 3 రోజులుగా మార్కెట్ అయితే అప్ ట్రెండ్లోనే ఉంది. సో స్టాప్ లాస్ హంటింగ్ అప్ సైడ్ ఉంది, ఎందుకంటే సెల్లర్స్ పైనుండి పుష్ చేశారు మార్కెట్ని గత వారం రోజుల క్రితం నుండి. కాబట్టి వాళ్ళందరూ పైనుండి వాళ్ళ స్టాప్ లాస్లు పైన ఉంటాయి కాబట్టి మార్కెట్ స్టాప్ లాస్ హంటింగ్ జరగబోతుంది. సో ఈరోజు నేను ఫస్ట్ ట్రేడు చాలా ట్రాప్ అయ్యాను, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చేసి పైకి వెళ్తుందేమో అనుకున్నా, కానీ అసలు ఛాన్సే ఇవ్వలేదు. మార్కెట్ ఇలా ఓపెన్ అవ్వగానే పైకే వెళ్తుంది. నేనేమో రాంగ్ ట్రేడ్ తీసుకున్నా. ఎందుకు అని అంటే కొద్దిగా ఇగో ఈ విధంగా మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది కదా, ఇంకా కొద్దిగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది అనుకున్నా, కానీ ఒక క్యాండిల్ రెడ్, మళ్ళీ ఇమ్మీడియట్గా గ్రీన్ క్యాండిల్ పడ్డది. కంటిన్యూస్గా మళ్ళీ కిందికి వస్తుందేమో అనుకుంటే రాలే, అలాగే మార్కెట్ పైకి పోతూనే ఉంది. సో ఇది నా రాంగ్ ట్రేడు, అంటే మనం ఏం చేయలేము. సో ఇది రాంగ్ ట్రేడ్ అని అంటే గెస్సింగ్, కొద్దిగా వెయిట్ చేయడమా చేయాలి. కానీ ఫస్ట్ క్యాండిల్ దీన్ని 50% చేసాను. మన ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ని 50% చేసేసి దాని 50%కి లోపల ఉంటే డౌన్ సైడ్ అని. సో ఈ విధంగా ఫస్ట్ క్యాండిల్ క్లియర్గా చూసుకుంటే మన స్ట్రాటజీలో ఫస్ట్ ఈ విధంగా చూసుకుంటే, సో మనకి ఈ ఫస్ట్ దానికి డౌన్ సైడ్కినే ఉంది రెడ్ క్యాండిల్, కాబట్టి కొద్దిగా డౌన్కి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను. కాకపోతే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కదా, సో బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అన్నీ జనవరి 30. సో కాబట్టి నేను ఎక్స్పైరీది ఈరోజు తీసుకోలేదు. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీని తీసుకున్నాను, ఎందుకంటే టైం డికే అవుద్ది రాంగ్ ట్రేడ్ అయితే అని. కానీ ప్రీమియం హెవీగా ఉంది. సో ఒక లాట్ తీసుకోవడానికే 30,000 ప్లస్ అవసరం పడ్డది క్యాపిటల్. సో అదొకటి. కానీ సంహౌ దీని ప్రీమియం అసలు చేంజ్ కాలేదు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే అన్నీ రెడ్ క్యాండిల్ పడుతున్నట్టు కనబడ్డది. సో కానీ దీని ప్రీమియం అసలు చేంజ్ కావట్లేదు, స్లోగానే చిన్న లాసే ఉంది. కాకపోతే మార్కెట్ సడన్గా అప్ సైడ్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో దానివల్ల అది ఆగని కూడా ఆగలేదు, పైకి వెళ్తూనే ఉన్నది కంటిన్యూస్గా. సో దానివల్ల నేను పుట్ సైడ్ రాంగ్ ట్రేడ్ని ఎగ్జిట్ చేశాను. తర్వాత ఇప్పుడు కాదు, ఇంకా చాలా సమయం తర్వాత ఎగ్జిట్ చేశాను. సో ఇక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ 180 డేస్ దాకా టార్గెట్ పెట్టుకాము. సో ఇప్పుడు మనకి 34 డేస్ దాకానే అయింది. సో ఇంకా మనకి 150 డేస్ దాకా ఉంది. సో మధ్య మధ్యలో మనం రూల్స్ బ్రేక్ చేయడం అలాంటివి జరుగుతుంటాయి, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి. సో దానికి అనుగుణంగా మనం సడన్గా ఒక్కోసారి రియాక్ట్ అవుతుంటాము. సో ఆ రియాక్షన్స్ని ఆపుకోవడం, రివెంజ్ ట్రేడ్ తగ్గించుకోవడం, తర్వాత క్వాంటిటీ ఎక్కువ చేయడం, ఎక్కువ తీసుకోవడం, అలాంటివి కొన్ని చిన్న చిన్న ఎర్రర్స్ లాంటివి ఏవి చేస్తుంటాం. సో దాన్ని మనం తగ్గించుకోవాలి. సో అవి మనము జర్నల్లో రాసుకోవడం కానీ, మన మైండ్లో పెట్టుకోవడం కానీ, మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా ఉండడం కానీ లాంటివి చేయాలి. లేకపోతే ఇది ఎడిక్షన్ మోడ్లా వెళ్ళి మనం చాలా రాంగ్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చార్ట్లో చూసుకున్నట్టయితే నిన్నటి చార్టు తర్వాత ఈరోజుది. సో ఇక కొద్దిగా ఇక్కడ నుండి ఇక్కడికి ఫిబొనాసి డ్రా చేశాను, అందులో 50% ఇక్కడికి అక్కడ దాకా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను డౌన్ సైడ్ తీసుకున్నాను. కానీ మార్కెట్ ఛాన్స్ ఇవ్వలేదు, సడన్గా అప్ తీసుకుంది, పైకి వెళ్ళింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. వన్ వేలో కంటిన్యూస్గా మార్కెట్ కిందికి వస్తుందేమో అని వెయిట్ చేశాను, కానీ రాలేదు. మార్కెట్ సడన్గా పైకి వెళ్ళిపోయింది. సో సంహౌ నేను మళ్ళీ లాస్ని కట్ చేసేసి, లాస్ని యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ ఆపోజిట్లో పైకి వెళ్ళాను. సో ఏదైతే డే హై ఉందో దాన్ని బ్రేక్ చేసేసింది, కంటిన్యూస్గా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఏమైనప్పటికీ లాస్ని క్లోజ్ చేసేసి కాల్ సైడ్ పైకి తీసుకున్నాను. సంహౌ కొంత రివెంజ్ ట్రేడ్ జరిగింది, ట్రాపింగ్ జరిగింది ఎక్స్పైరీ డే కాబట్టి. సో సంహౌ మళ్ళీ నేను ప్రాఫిట్లోకి తీసుకొచ్చాను. సో ఒక $30 ప్లస్ మనం ప్రాఫిట్లో క్లోజ్ చేసాము డేని. సో అది రికార్డ్ చేయలేదు. సో ఇదంతా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది రేపు సాయంత్రం నేను పోస్ట్ చేస్తాను.